అంతటా అర్జునుడు ఏనుగు తొండం వంటి ఆ దండదారుని బాహువులను, పూర్ణచంద్రుని వంటి ముఖం గల అతడి శిరస్సును 3 బాణాలతో ఖండించాడు. తర్వాత దండదారుడి ఏనుగును 100 బాణాలతో కొట్టాడు. బంగారు కవచం దాల్చి ఉన్న ఆ ఏనుగు శరీరం మీద అర్జునుడు వేసిన సువర్ణ అలంకృత బాణాలు దిగబడితే దావాగ్నితో మండిపోయే ఓషధి వృక్షాలు కలిగిన పర్వతం వల్లే అది విరాజిల్లింది. నొప్పితో బాధపడుతున్న ఆ ఏనుగు మేఘ ధ్వనిలాగా గీంకరిస్తూ అన్ని వైపులా తిరుగుతూ భ్రమిస్తూ మధ్య మధ్య క్రింద పడుతూ లేస్తూ పరిగెత్తసాగింది. బాగా గాయపడటం వల్ల అది మావటి వానితో సహా నేల కూలింది. వజ్రాయుధం దెబ్బతో చీలిపోయిన పర్వతంలాగా అది పడి ఉంది. అంతటా అర్జునుడు ఏనుగు తొండం వంటి ఆ దండదారుని బాహువులను, పూర్ణచంద్రుని వంటి ముఖం గల అతడి శిరస్సును 3 బాణాలతో ఖండించాడు. తర్వాత అతడి ఏనుగును 100 బాణాలతో కొట్టాడు. బంగారు కవచం దాల్చి ఉన్న ఆ ఏనుగు శరీరం మీద అర్జునుడు వేసిన సువర్ణ అలంకృత బాణాలు దిగబడగా దావాగ్నితో మండిపోయే ఓషధి వృక్షాలు కలిగిన పర్వతం వల్లే అది విరాజిల్లింది. నొప్పితో బాధపడుతున్న ఆ ఏనుగు మేఘ ధ్వనిలాగా గీంకరిస్తూ అన్ని వైపులా తిరుగుతూ భ్రమిస్తూ మధ్య మధ్య క్రింద పడుతూ లేస్తూ పరిగెత్తసాగింది. బాగా గాయపడటం వల్ల అది మావటి వానితో సహా నేల కూలింది. వజ్రాయుధం దెబ్బతో చీలిపోయిన పర్వతంలాగా అది క్రింద పడి ఉంది. మంచు వలె తెల్లనై సువర్ణ మాలికలు గలదై హిమవత్ పర్వత శిఖరం వంటి ఏనుగుతో సహా దండదారుడు హతుడు కాగా అతని సోదరుడు దండుడు అందుకు కోపించి శ్రీకృష్ణ అర్జునులను చంపగోరి ముందుకు వచ్చాడు.